నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. గూగుల్ కి భారీ రాయితీలను కల్పిస్తూ సాధించే ఉద్యోగాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి అమర్నాథ్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రేపటి నుండి 3 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్. అధికారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండవ దశ కార్యక్రమాలు అంతకు మించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. పల్లె పండుగ 2.0 అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. విశాఖలో గూగుల్ సంస్థను ముందు పెట్టి డేటా సెంటర్ ఏర్పాటు కుదుర్చుకున్న ఒప్పందానికి సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారం జాస్తి. దీనివల్ల యువతకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు నాస్తి అని మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందంలో 22,000 కోట్ల రాయితీలను ఇచ్చేందుకు ఒప్పుకున్న సీఎం చంద్రబాబు దానివల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని నిజాన్ని ఎందుకు వెల్లడించలేకపోతున్నారని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే మేం పెట్టుబడులకు వ్యతిరేకం అంటూ మాపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా స్వాగతిస్తాం, దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం. కాబట్టి తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద, మా మీద, ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం. సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి? 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. 2, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి 2 ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబి మీటింగ్లో జరుగుతాయి. ఈ ఎస్ఐపిబి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్, రాష్ట్రానికి 114,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి, ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డాటా సెంటర్ సంబంధించి ఈ రైడన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారనంటే 200 మంది కల్పిస్తున్నారు. అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకు అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకు అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్, ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్. మీరు 500 ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు. ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, మురసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, తరువాడలో ఆనందపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు. రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని, బీచ్ కానుకొని ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. సో డిఫరెంట్ లొకేషన్స్ లో ఇస్తున్నారు. సో 25 ఎకరాల్లోనూ 30 ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, వారి తాలూకా
ఎపిల్ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం, దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. సో ఒక క్లారిటీ లేకుండా, రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా, కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా. రెండోది, అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించి ధరలు ఎంత మేరకు తగ్గాయో వివరించడానికి, ఆయా వస్తువులను తగ్గింపు రేట్లపై అందించడానికి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ ఉంటుందన్నారు. వ్యాపార సంస్థలు, డ్వాక్రా సంఘాలతో కలిసి సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు ఉంటాయని, అవగాహనకు శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఇతర అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జిఎస్టీ 2.0 వివరణ గురించి, దాని యొక్క ఆహ్వానం గురించి, ప్రజలకు దానివల్ల జరిగే మేలు గురించి ప్రజలకి తీసుకువెళ్ళడానికి మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలే లాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 16th నుంచి 19th ఆఫ్ అక్టోబర్ 4 days మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని వైసీపీ ఉండి నియోజకవర్గం కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారి నకిలీ మద్యం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఎక్సైజ్ ఆఫీస్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ మరి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మహిళా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, గోండా సుందరరామనాయుడు, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, దొడ్డి జగదీష్, జక్కీ అహ్మద్, ఎండి ఆలీ, ఎండి షాజహాన్తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యం వ్యాపారం మరి అధికార పార్టీ అండదండలతోటి ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో తమ్మలంపల్లి తెలుగుదేశం పార్టీగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దొంగసారా తయారు చేసి ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్ల మీదే లేబుల్స్ కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ కూడా నకిలీ చేసి మరి గవర్నమెంట్ సహకారంతో రాష్ట్రం అంతా కూడా గత సంవత్సరన్నర కాలంగా ఎంతోమంది పేదవారి ప్రాణాలు తీసిన కల్తీ వ్యాపారం చేస్తున్న ఈరోజు మరి అధికారికంగా మరి ఎక్సైజ్ శాఖ వారి దాడుల్లో బయటపడి ఏదైతే కమలంపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కొత్త కారులోనే మరి ఆ మద్యం ట్రాన్స్పోర్ట్ చేస్తా పట్టుబట్టి మరి ఇలా పట్టపగలు నిస్సిగ్గుగా దొరికారు. కాబట్టి మరి ఇప్పుడైనా సరే ఏదైతే దొంగ వ్యాపారం ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్రం అంతా కూడా ఈ బెల్ట్ షాపుల ద్వారా ఈ దొంగసారా అమ్మించి పేదవాడి ప్రాణాలు తీశారు. మరి గవర్నమెంట్ సంవత్సరన్నర కాలంగా అధికారంలో ఉండి కనీసం వారికి తెలియలేదంటే ఏదో ఒక మారుమూల గ్రామంలో సారా గాయటం అదే కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద 5,000 కోట్ల పైన ఈ వ్యాపారం దొంగ వ్యాపారం జరిగిందని చెప్తున్నారు. మనం టీవీలో చూస్తూ ఉంటే పబ్లిక్గా మరి అనేక మంది కార్మికులతోటి ఒక ఇండస్ట్రీ లాగా దాన్ని నడుపుతున్నట్టు మనం టీవీల్లో మనం చూసాం. అంత పబ్లిక్గా వ్యాపారం చేశారంటే తప్పనిసరిగా ఇందులో మరి ఆ నాయకులు ఎవరున్నారో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా జరుగుతుందని ప్రజలు ఇలా నమ్ముతున్నారు. ఎంచేతంటే ఇదేదో చాటుగా వేసి చేయలేదు వ్యాపారం, వాళ్ళు పబ్లిక్గా చేశారు.
మరి ఈ బెల్ షాపులు ఇవ్వడం కూడా దీనికోసమే బెల్ షాప్ని అలౌ చేసి షాపుల్లో అమ్మటం కన్నా బెల్ షాపుల్లో అయితే ఎవరో దీన్ని పట్టుకోలేని ఉద్దేశంతో బెల్ షాపులు ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ వాటి ద్వారా ఈ కల్తీ మద్యం అమ్మి పేదవాడి ప్రాణాలు తీస్తున్నారు. కాబట్టి ఈ అన్బ్రాండ్లు అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలి. ఇంకెక్కడ ఉన్నా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా కొంచెం కఠినంగా ఉండి పార్టీలకు అతీతంగా ఇలాంటి వ్యాపారం ఎవరు చేసినా సరే మరి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఇవాళ ఉండి నియోజకవర్గం ఆకివీడులో మా కార్యకర్తలందరూ కూడా ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. కల్తీ మద్యం గురించి మా భర్తలు చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇంట్లో కూడాను. దాని గురించి మాకు ఇళ్లలో కూడా గొడవలు అవుతున్నాయి. తాలిబొట్లు తెగిపోయేటట్టు ఉన్నాయండి. అంత ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గురించి నిర్మూలించాలని. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినా ఒరిగేది ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి బలరాం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జేఎన్వి గోపాలన్, మంత్రి సీతారాం, డి కళ్యాణి, కేత గోపాలన్, గొర్ల రామకృష్ణ, బి వాసుదేవరావు, దడికొండ శ్రీనివాస్, కె తవిటి నాయుడుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని, ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ సమావేశంలో చర్చించాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకి వస్తున్నారు. జిఎస్టి సుంకాలు తగ్గించాం, పన్నుల స్లాబులు తగ్గించాం అని ప్రచారం చేసుకోవడానికి వస్తున్నారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 55 నుంచి 60 లక్షల రూపాయల 60 లక్షల కోట్లు ప్రజల నుంచి జిఎస్టి రూపంలో గోల్డ్ ఓడగొట్టి వసూలు చేశారు. ఈ విషయాన్ని మాత్రం నరేంద్ర మోడీ గారు కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ చెప్పట్లేదు. ఆఖరికి సామాన్యులు తినే ఇడ్లీల మీద, దోశల మీద, ఇళ్లలో ఉపయోగించే చీపుర్ల మీద, స్కూల్ పిల్లలు ఉపయోగించేటువంటి పెన్సిళ్ల మీద, రబ్బర్ల మీద, పలకల మీద, పుస్తకాల మీద కూడా జిఎస్టిని విపరీతంగా వసూలు చేశారు. కానీ ఇప్పుడు జిఎస్టి స్లాబులు తగ్గించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రధాని గారు ఈ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా జిఎస్టి స్లాబుల తగ్గింపు వల్ల ఈ రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల లోటు వస్తుంది అని చంద్రబాబు గారే ప్రకటించారు. ఒకవైపున పొగుడుతూనే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, జిఎస్టి వసూళ్లు రాష్ట్రానికి ఇవ్వకపోవటాన్ని చంద్రబాబు గారే చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర పర్యటన సందర్భంగా మోడీ గారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వసూళ్లు, జిఎస్టి లోటు ఇస్తారు. విశాఖ ఉక్కు ప్రతిష్టాత్మకమైంది. కేంద్రం నాటకాలు ఆడుతుంది. విశాఖ ఉక్కుని అమ్మం అని విధానపరమైనటువంటి ప్రకటన చేస్తారా అని అడుగుతున్నాం. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. ఆ స్టీల్ ప్లాంట్ విభజన హామీల్లో కూడా ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ కి మీరు ప్రకటన చేస్తారా అని అడుగుతున్నాం. అలాగే రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పారు విభజన చట్టంలో. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తామని చెప్పారు విభజన చట్టంలో. ఇంతవరకు అరాకొరగా ఇచ్చారు తప్ప పూర్తిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రకి న్యాయం జరగలేదు. అవన్నీ కూడా ఇస్తారా అని అడుగుతున్నాం. ప్రధాని గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా ఉట్టి చేతులతో వచ్చారు. గొప్ప మాటలు చెప్పి ఏమీ చేయకుండానే వెళ్ళిపోయారు. ఇప్పటికి 2 పర్యటనలు జరిగినాయి. పర్యటనల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరుగుతున్నది ఏమీ లేదు ఆంధ్ర ప్రజలకి. అంచేత ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఈ సందర్భంలో అయినా రాష్ట్రానికి న్యాయం జరిగేలాగా, ప్రజలకి న్యాయం జరిగేలాగా ఏమైనా ప్రకటనలు చేస్తారా? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రకటనలు చేయాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.